ఇందాకటి నుంచి కనిపించట్లేదు. అందరూ వచ్చేశారు. ఫోన్ చేద్దామంటే ఫోన్ కూడా ఇంట్లోనే పెట్టి వెళ్ళింది. అసలు ఎక్కడికి వెళ్ళిందో ఏమో. రేపు నల్లపూసలు గుచ్చే దగ్గర భూమి ఏమో అందంగా లక్ష్మీదేవిలా అలంకరించుకుని ఉంటుంది. అలేకేమో ఏమీ లేనట్టుగా ఉండాల్సిన పరిస్థితి. హరిప్రసాద్ గారు నగలు కొంటానంటే విరూపాక్షత్తయ్య కోప్పడిందని చెప్పారు. చూస్తే నలుగురు ఏమనుకుంటారో. నలుగురు గురించే కాకపోయినా రాఘవకి తన భార్యకెవరూ లేరని ఫీల్ అవడా? ఈ విషయంలో మళ్ళీ ఏమైనా ఇంట్లో మనస్పర్ధలు కానీ లేదా గొడవలు కానీ వస్తాయేమో అని నాకు భయంగా ఉంది. ఎప్పుడెప్పుడు ఇంట్లో గొడవలు పెడదామని అలేఖ్య విరూపాక్షి అత్తయ్య ఇద్దరు ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళు కావాలని మళ్ళీ ఇంట్లో గొడవలు పెట్టడానికి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? లేదా రేపు జరిగే నల్లుపూసల ఫంక్షన్లో ఏమైనా గొడవ చేయాలని ఆలోచిస్తున్నారా? లేదు, అలాంటివేం జరగకుండా ఉండాలంటే ఒక్కటే మార్గం. రాఘవికి చెప్పి అలేఖ్యకు కూడా ఏమైనా బంగారం తీసుకుంటే మంచిది. అంతే. ఏంటమ్మా, ఎక్కడికి వెళ్ళావు?